హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బుట్టకు అడిగే విధంగా వేసుకోవాలని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనము బుట్టకి ఎన్ని వేలు కావాలనుకుంటామో అన్ని వేలు అయితే కట్ చేసుకుంటాం కదా. వాటిని కట్ చేసుకున్న వాటిని ఇట్లా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత రన్నింగ్ వేర్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ లైన్ వేసుకోవడం కోసము రన్నింగ్ వేర్ అనేది మీ చాయిస్ కలర్ వేరే వైర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మనం కట్ చేసుకున్న వైర్ కలర్ అయినా తీసుకోవచ్చు. సో నేనైతే సేమ్ కలర్ వైర్ అయితే తీసుకున్నాను. ఈ సేమ్ కలర్ వైర్ వచ్చేసి మనము ఇట్లా సగం ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాను చూడండి. అక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా కొలుచుకొని ఇక్కడ నుంచి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇప్పుడు చూడండి, మనం కట్ చేసిన వైర్ని సగానికి ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ సగానికి ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్న దానికి ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకున్న దాన్ని ఇట్లా పెట్టేసుకోవాలి. ఒక దాని లోపల ఒకటి ఇలా పెట్టేసుకొని ఇది వచ్చేసి రన్నింగ్ వేరు. ఇది గరుకుంటుంది, అంటే మనకు పైన ఇట్లా చూడండి ఇట్లా కనిపిస్తుంది. దీన్ని ఇట్లా పైకి అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఇట్లా పైకి అనేది పెట్టుకొని మళ్ళీ ఇది వచ్చేసి ఇటు సైడ్ ఉన్నది కాకుండా ఇట్లా గరుకున్న వైర్ని తీసుకొని ఈ వైర్ను ఈ ఫోల్డింగ్ లోపలికి ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని కింద మనం ఇక్కడ కొంచెం గ్యాప్ని చూడండి, దీన్ని ఇట్లా లాక్కున్నామంటే నాట్ అనేది దగ్గరగా వచ్చేస్తుంది. ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమన్నా వైర్లు హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయని ఒకసారి చెక్ చేసుకోవాలి. కంపల్సరీగా అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే మీకు బుట్ట ఒక సైడ్ హైట్ ఒక సైడ్ తక్కువ అనేది వస్తుంది. సో గమనించి హెచ్చు తగ్గులు ఏమీ లేకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఒకటి వచ్చేసి ఎక్కువ ఒకటి వచ్చేసి తక్కువ ఉంది కదా. ఇప్పుడు ఈ ఎక్కువ ఉన్న వైర్ని తీసుకొని ఈ నాట్ ఉంది కదా, ఈ నాట్ దగ్గర ఇట్లా లూజ్ చేసుకోవాలి. తక్కువ ఉన్న వైర్ సైడు ఇట్లా లాక్కోవాలి. అప్పుడు మనకు రెండు వైర్లు సమానంగా అయితే వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా సమానంగా రావాలి. చూడండి, ఇంకా కొంచెం తక్కువ ఉంది. సో దీన్ని ఇట్లా పెట్టేసుకున్నట్లయితే మనకు సమానంగా అయితే వచ్చేస్తాయి. ఇదే విధంగానే మనం ఎన్ని వైర్లు అయితే కట్ చేసుకుని ఉంటామో, సపోజ్ మీరు ఒక చిన్న బుట్ట అనుకున్నారనుకోండి, ఒక 10 వైర్లు కట్ చేసుకున్నారనుకోండి, ఆ 10 వైర్లు వేని ఇట్లా రన్నింగ్ వేర్కు మొత్తం అయితే అల్లేసుకుంటూ రావాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు నేనైతే ఇప్పుడు వచ్చేసి 22 వైర్లు అనేవి కట్ చేసుకున్నాను. ఆ 22 వైర్లు అనేవి నేను ఈ వైర్కు ఒకదాని తర్వాత ఒకటి జాయింటింగ్ చేసుకుంటూ అల్లేసుకుంటూ వస్తా. ఇప్పుడు చూడండి, కట్ చేసుకున్న 22 వైర్లలో ఒక వైర్ అయితే అల్లేసాను కదా, ఇది రెండో వైర్ అనమాట. ఇది కూడా సగానికి ఇట్లా ఫోల్డింగ్ అనేది తీసుకొని ఇక్కడ రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేర్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసుకొని సేమ్ నార్మల్ నాట్ ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగానే సో చూడండి, ఇట్లా ఫోల్డింగ్లోకి ఒకదాని లోపల ఒకటి ఇలా పెట్టేసుకొని ఈ గరుకున్న వైర్ని ఇట్లా పైకి అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా పైకి కింద కొంచెం ఫోల్డింగ్ ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మనం వైర్లు లాక్కోవడానికి ఫ్రీగా ఉంటుంది. తర్వాత గరుకున్న వైర్ని ఫోల్డింగ్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఇట్లా లాక్కున్నట్లయితే మనకు వైర్లు అనేవి సమానంగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా రావాలి. ఇలా అల్లిన తర్వాత కంపల్సరీగా అయితే మీరు ఫస్ట్ లైన్ వేసినప్పుడు ప్రతి ఒక్క వైరు నాటు వేసుకుంటూ వస్తారు చూడండి. ఇప్పుడు నేను 22 వైర్లు కట్ చేసుకున్నా. ఆ 22 వైర్లు రన్నింగ్ వేర్కు జాయింటింగ్ చేసే ప్రతి ఒక్కసారి ఇట్లా వైర్లు అయితే కంపల్సరీగా అయితే చెక్ చేసుకోండి. మీరు ఫస్ట్ లైన్ పర్ఫెక్ట్గా వేసుకున్నట్లయితే బుట్ట మొత్తం పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే మనము నార్మల్ నాట్ అనేది వేసేసుకొని ఇట్లా వైర్లు అనేవి చెక్ చేసుకోవాలి. ఈ వైర్లు అనేవి సమానంగా ఈ విధంగా ఉండాలి. హెచ్చు తగ్గులు ఉన్నాయంటే కనుక సరి చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, హెచ్చు తగ్గులు రాకుండా చూసుకోవాలి. ఈ హెచ్చు తగ్గులు ఉన్నాయంటే మనకు ఒక సైడ్ హైట్ ఒక సైడ్ చిన్నగానే వస్తాయి వైర్లు. సో ఇప్పుడు రన్నింగ్ వేర్కు మనం కట్ చేసుకున్న వైర్లు అన్నిటిని అయితే జాయింటింగ్ అయితే చేసేసేయండి. సో చూడండి, నేనైతే అల్లేస్తున్నాను. ఇప్పుడైతే 3 నాట్లు అయితే వేసేసాను. నేను మొత్తం అయితే 22 వైర్లు అనేవి తీసుకున్నాను. ఆ 22 వైర్లు అయితే కనుక ఒక జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను రన్నింగ్ వేర్కు. ఆ 22 వైర్లు జాయింటింగ్ చేసిన తర్వాత రన్నింగ్ వేర్ని కట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా చూడండి. ఇట్లా ఒకటి ఎక్కువ ఒకటి పెద్ద చిన్నగా ఉంది చూడండి. చిన్నగా ఉన్న దాని సైడు లాక్కోవాలా, పెద్దదాన్ని లూజ్ చేసుకొని. సో ఇప్పుడు పెద్దదాన్ని అయితే లూజ్ చేసేసి చిన్నదాని సైడు లాగేస్తున్నాను. ఈ విధంగా లాగేసుకోవాలి. చూడండి, ఇట్లా రావాలి సమానంగా. సో ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్న వైర్లు అన్నిటిని అయితే అల్లేసుకుందాము. ఇదే విధంగానే మీకు బుట్ట అడుగు వేసుకునేది వస్తే చాలండి. బుట్ట మీకు ఆటోమేటిక్గా ఈజీగానే వేసుకోగలుగుతారు. ఓకేనా, అడుగులోనే ఉంటుంది అంతా. సో అడుగు పైన మీరు రన్నింగ్ వేర్ ఒకటే తీసుకొని కానీ అల్లేసుకుంటూ రావచ్చు.
ఫస్ట్ లైన్ అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో బుట్ట అడుగు మొత్తం అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇట్లా హెచ్చు తగ్గులు ఏమి రాకుండా పర్ఫెక్ట్గా అయితే చెక్ చేసుకోండి. ఎన్ని వేలు కట్ చేసుకుంటామో అన్ని వేలను అయితే ఇట్లా చెక్ చేసుకుంటూ అల్లేసుకుంటూ రావాలి. చూడండి ఇట్లా సమానంగా రావాలి. ఇది కూడా మనం ఫస్ట్ లైన్ అయితే ఇదే విధంగానే అల్లేసుకుంటూ రావాలి. నేను మొత్తం అయితే అల్లేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇది రన్నింగ్ వరకు మొత్తం అయితే ఈ విధంగా అల్లేసుకుంటూ రండి. చూడండి నేను మొత్తం 22 వైర్లు అనేది కట్ చేసుకున్నాను కదా. ఆ 22 వైర్లను అయితే ఈ విధంగా అయితే అల్లేసుకుంటూ వస్తున్నాను. మీకు ఒక ఐడియా కోసం అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇదైతే మ్యాక్సిమం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కేవలం కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ అడుగు చూపించండి అనేసి అడిగారు. సో వారి కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూడండి ఫస్ట్ లైన్ అల్లిన తర్వాత మనం రన్నింగ్ వేర్ను మనం కట్ చేసుకున్న వేర్లలో జాయింటింగ్ చేసిన తర్వాత రన్నింగ్ వేర్ను ఈ విధంగా ఇట్లా కొలుచుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కొలుచుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అడుగు కూడా మొత్తం అయితే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్